రాజశేఖర రెడ్డిని నమ్మేది లేకపోతే రాజశేఖర రెడ్డి బిడ్డని నమ్మేది వాళ్ళు స్టఫండ్గా ఉండే క్యారెక్టర్లని ఎన్నోసార్లు ఒకప్పుడు పీసీసీ చీఫ్గా మంత్రిగా చేసినటువంటి రాజశేఖర రెడ్డి సుదీర్ఘకాలం పాటు గ్యాప్ వచ్చింది. అయినా సరే కాంగ్రెస్ పార్టీని చిట్ట చివరి దాకా వెళ్ళలేదు. సంక్షోభాలు వచ్చినా తట్టుకుని నిలబడ్డాడు. ఫైనల్గా ముఖ్యమంత్రిగా ఉండగానే ప్రాణాలు కోల్పోయాడు. ముఖ్యమంత్రిగా ఉండగానే ఎన్నో ఒత్తిళ్ళు వచ్చినా కూడా తట్టుకుని నిలబడ్డాడు. అలాగే రాజశేఖర రెడ్డి ఏం చేయలేక రాజశేఖర రెడ్డి బిడ్డ జగన్మోహన్ రెడ్డిని జైలు పాలు చేసింది కాంగ్రెస్ పార్టీ. 16 నెలలు జైల్లో పెట్టి ఎట్టి పరిస్థితుల్లో తన దారికి వచ్చేలా ప్రయత్నం చేసింది, కానీ వర్కౌట్ కాలేదు. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డిని షర్మిలని మళ్ళీ అందులో పంపించి జగన్ని దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి తాజాగా మాట్లాడుకొచ్చినటువంటి మాట, కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ చేసిన మాట, చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఇక జగన్ కాంగ్రెస్కి దగ్గర అవ్వడం అసాధ్యం అన్నటువంటి పాయింట్ స్పష్టంగా కనబడుతోంది. ఒక పక్కన షర్మిలను పెట్టడం వల్ల కావచ్చు, రెండవది తన మాణిక్యం ఠాకూర్ లాంటి వాళ్ళతో తనను విమర్శింపజేస్తున్నా అన్నటువంటి అసంతృప్తి కావచ్చు. దానికి తోడుగా కాంగ్రెస్ ఎదుగుదల ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ సాగితే అది తన పార్టీకి ఉనికికి ప్రమాదం అని కావచ్చు ఆలోచనతో ఉన్నాడు.